మలకపేట నియోజకవర్గంలో కుల మతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సైదాబాద్ మలకపేటలో అంబేద్కర్ విగ్రహాలకు స్థానిక నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మదన్ బాబు సంపతులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం ఎన్నో సంఘర్షణలు ఎదురొడ్డి పోరాడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. గొంతెత్తి పలికిన హక్కులను చేర్చి దిక్కై నిలిసిన రాజ్యం రచనలకు ఓటక్కునిచ్చిన బానిస బతుకులు వద్దని తెలిపిన రాజ్యాంగం ఊరాసి చీకటి తీర్చిన ప్రజాస్వామ్యానికి ప్రాణం जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जय भीम, जय भीम, जय भीम. కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను. ఓకే आज हमारे बाबा साहेब अम्बेडकर साहब का सालगिरह के मौके पर हम सब यहाँ जमा हुए हैं। मैं मेरे मीडिया भाइयों के ज़रिए हमारे बाबा साहेब अम्बेडकर साहब की जो बात थी कि हिंदुस्तान को एकजुट रखना चाहिए, गंगा जमुना तहज़ीब की तरह हिंदुस्तान को बिना मज़हब व मिल्लत के एक अच्छा देश होना चाहिए, उस बात की अपील करते हुए मैं तमाम दुनिया के और हिंदुस्तान के भाइयों से इस बात की अपील करता हूँ कि हमको अम्बेडकर साहब के सिद्धांतों पर चलना चाहिए। उन्होंने जिस तरीक़े से हमारे आने वाले कल को लिखा है, हम सबको उसकर एकजुट होकर हमें आगे बढ़ना चाहिए। जय हिंद, जय भीम, जय तेलंगाना। जय तेलंगाना। ఈరోజు ఓల్డ్ మలక్పేట్ డివిజన్ విజయనగర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 133వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఓల్డ్ మలక్పేట్లో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఆజమన్న గారు, మేడం గారు, ఇంకా అలాగే చాలామంది పెద్దలు కూడా ఇక్కడ రావడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అందరివాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే కొందరివాడిలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలని ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాల హక్కులు ఏ విధంగా ఉండాలి, మన బాధ్యతలు ఏ విధంగా ఉండాలని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి ఎంతో శ్రమ కోర్చి భారతదేశంలో ఉన్న చదువు రాని వారికైనా ఎవరికైనా పుట్టిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండాలని చెప్పేసి ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించి మనందరికీ అలా స్వేచ్ఛా వాయువులను ప్రసాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఇవాళ కాన్స్టిట్యూషన్ ఏదైతే రాసిండో దాన్ని కొందరు నాయకులు కుట్ర పొంది కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తాం అంటున్నారు. ఖబర్దార్, కాన్స్టిట్యూషన్ మీద ఏలు పెట్టారంటే మీ సీట్లు ఉండయి. మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో అయిపోతుంది, ఏమో వస్తాము, మేము కాన్స్టిట్యూన్సీ చేంజ్ చేస్తాం అనుకుంటున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీ కింద చేంజ్ చేస్తే మొత్తం యువ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్తారు. బడుగు బలగారు అందరూ బయటికి వెళ్తారు. మోడీ గారు మీరు ఏదో అనుకుంటున్నారు, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తామని మేము ఊరుకోము. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలో మేము ఊరుకోము. కాన్స్టిట్యూన్సీ మీద మీరు చేంజ్ చేస్తాం అని అంటే గిన అది మరొకసారి గిన అంటే గిన బాగుండదు.
ఖబర్దార్ అని చెప్తున్నాను. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ వేదిక నుంచి చెప్తున్నాను.